అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ యాదవ్. 1965లో చెల్ల లింగమ్మ ఎల్లమ్మకు పసుపు కుంకుమ కింద ఈ స్థలం 3 ఎకరాల 26 సెంట్లు ఇచ్చింది. ఆ తర్వాత కాసిం సాహెబ్ అనే ఒక రియల్ ఎస్టేట్ అతనికి పౌరా పట్టాని కింద 1979లోనే జీపీ ఇచ్చింది. ఆయన ఆ నుంచి ప్లాట్లు వేసి అందరికీ టీచర్లకు చాలామందికి అమ్మినాడు. దాదాపు 41 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత కాకపోతే 271 బదులు 270/1 సర్వే నెంబర్ పడడం వల్ల అది వీళ్ళు క్యాష్ చేసుకొని 271 అని ఒరిజినల్గా రిజిస్టర్ చేసుకున్నారు 2020లో. కానీ 50 ఏళ్ళ నుంచి అనేక చేతులు మారినాయి. చాలామంది బీదోళ్ళు టీచర్లు ఏదో రిటైర్మెంట్ తర్వాత ఏదో 10 రూపాయలు వస్తుందని కొనుక్కునే వాళ్ళందరూ ఉండారు ఇక్కడ బాధ్యులు. ఇప్పుడు వీళ్ళు మాటి ప్లాట్లని పాస్బుక్ కూడా పుట్టించుకున్నారు. వాస్తవానికి ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ఇక్కడ వెరిఫై చేయకోకుండా వాళ్లకు అడ్డగోలుగా పాస్బుక్లు పుట్టించినారు. పక్కన ఎన్జిఓ కాలనీ ఉంది, ఇటు పక్క కోళ్ళ ఫారం ఉంది, ఈ పక్క ప్లాట్లు ఉన్నాయి. ఇంత నడిబొడ్డున వ్యవసాయ భూమి 2020లో ఎట్లా వస్తుంది? కనీసం వాళ్ళు ఎంక్వైరీ కూడా చేయకోకుండా వాళ్ళకు ఇచ్చినారు ఇప్పుడు పాస్బుక్లు. ఇప్పుడు దీంట్లో ఏదైతే ఎకరా నేషనల్ హైవే చాగలమర్రి టు రాయచోటికి రోడ్డుకు ఎకరా పోతుంది. మేము ఆల్రెడీ ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చింటే ఫస్ట్ లిస్టులో పెండింగ్ పెట్టినారు. ఆ ఎకరా అమౌంట్ వాళ్ళకు పడకుండా మాకు పడుకోకుండా ఇది కోర్టులో కూడా నడుస్తుంది, హైకోర్టులో కూడా పెండింగ్లో పెట్టినారు. కానీ ఇప్పుడు ఏదో కొంచెం అమౌంట్ ఎంఆర్ఓతో మాట్లాడుకున్నాడని మాకు తెలుస్తుంది. మేము పోయి అడుగుతా అంటే జడ్జిమెంట్ కాపీ తీసుకురమ్మంటున్నారు. 3 రోజులకు 4 రోజులకు సివిల్ కేసులో జడ్జిమెంట్ కాపీ రాదు. ఇది 50 లక్షలు 60 లక్షలకు బేరం మాట్లాడుకున్నారని తెలుస్తుంది. ఇతను చంద్రశేఖర్ రెడ్డి అతను చాలా అక్రమాలు చాలా చేసినాడు ఇక్కడ. ఇంకోటి పక్కన శెట్టిగారిది కూడా వాళ్ళ సడుగుడు ఫోటో పెట్టి 70 సెంట్లు రిజిస్టర్ కూడా చేసుకున్నాడు. అతని మీద ఎంక్వైరీ చేస్తే ఇంకా చాలా బయటికి వస్తాయి. ఇది చాలామంది పేదలు అందరూ ఉండారు, ఆడవాళ్ళు కూడా ముసలోళ్ళు ఉండారు. ఆల్రెడీ 2-3 ఈ బాధతో చనిపోయినారు. ఇది మాకు న్యాయం చేయాలని మేము ఈరోజు శివచంద్రారెడ్డి అన్నను కూడా పిలిపించినాము, కొన్నారెడ్డి అన్నకు కూడా చెప్పినాము, జేసీకి కూడా రిప్రజెంట్ ఇచ్చాము. మీ మీడియా ప్రతినిధులకు మేము కోరేది ఒకటే, దయచేసి 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి మేము ప్లాట్లు పెట్టుకొని ఉన్నాము. ఇది రూపాయి కూడబెట్టుకొని కట్టుకునే వాళ్ళు అందరూ ఈ స్థలము. దయచేసి న్యాయం చేయమని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. నా పేరు కల్పన. నేను చల్లా ఎల్లమ్మ బాధితురాలిని. ఈ 270/1 అని పై అనే దాని బదులు అప్పట్లో 71/1 అని వేశారు. దానివల్ల ఇంతమంది మేము ఇబ్బంది పడుతున్నాము. ఈ స్థలాలలో 54 మంది ఉన్నాం. మేము పిల్లల చదువుల కోసము తినక చాలామంది రిటైర్డ్ అయిన వాళ్ళు ముసిలోళ్ళు అంతమంది ఉన్నారు. 1979లో చల్లా ఎల్లమ్మనే రిజిస్టర్ చేయించింది కదా. ఈ పొద్దు మళ్ళీ ఆమె ఎలా రిజిస్టర్ చేయించింది? ఆమె ఏ విధంగా రిజిస్టర్ చేయించింది? రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి ఆమె సంతకాలు టాలీ ఎలా అయినాయి? ఒకసారి రిజిస్టర్ చేసిన మనిషి రెండోసారి ఎలా రిజిస్టర్ చేయించింది? అది దయచేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతాం. సర్వే నెంబర్ తప్పు పడ్డం వల్ల చేశారు కదా. ఒక్కసారి ఆమె సంతకాలు ఎలా టాలీ అయినాయని మీరు ఒక్కసారి చూడండి. ఉన్నతాధికారులని మేము వేడుకుంటున్నాం. ఈ స్థలాలు మాకు పిల్లల భవిష్యత్తుల కోసము మా కుటుంబాల కోసం మేము పెట్టుకొని ఉన్నాము. దీంట్లో చాలామంది రిటైర్డ్ అయిన టీచర్లు ఉన్నారు, వాళ్ళ జీవనాధారాలు ఇవే. ఈ స్థలం కోసం మేము ఎంత దూరమైనా పోతాం, ఎక్కడికైనా పోతాం. మీడియా మిత్రులకు, ఇక్కడ వెంచర్లో ప్లాట్లు కొన్న సోదర సోదరిమణులకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వెంచరు దాదాపు 60-70 మంది ప్లాట్లు గతంలో 1976లోనో 77లోనో కొన్నటువంటి వాళ్ళు. అప్పట్లో చల్లా లింగమ్మ అనే వృద్ధురాలు ఎల్లమ్మకు వాళ్ళ కూతురు అయినటువంటి ఎల్లమ్మకు దాన విక్రయం కింద చేసిచ్చింది, రిజిస్ట్రేషన్ చేయించింది. ఆ ఎల్లమ్మ అనే ఆమె ఒక ముస్లిమ్స్ ఆయన కాసిం సాహెబ్కు ఒక జీపీ పట్టా రాపిచ్చేసి ఆ పట్టాలో ఆయన వెంచర్లు వేయడం జరిగింది. ఆ వెంచర్లు వేసినటువంటి ప్లాట్లన్నీ కొనడం జరిగింది. 1979లో వేసినటువంటి వెంచర్ ఇది. అప్పటి నుండి దాదాపు ఒక 2-3 సంవత్సరాల వరకు ఎవరు లేదు, మా పట్టాలు మాకు ఉండాలి అనేది వీళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు దాదాపు రేట్లు పెరిగినాయి. వాళ్ళు ఏదో రిటైర్ అయినటువంటి వాళ్ళు ముసిలోళ్ళు అంతా ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళకు ఏదైనా కూతుర్ల పెళ్ళిళ్ళకి ఏదైనా చేసుకోవాలా అనేది ఒక వాళ్ళ హృదయంలో నాటుకుని పోయినది.
అట్లాంటిది ఈ మధ్యకాలంలో ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో దొంగ పట్టాలు పుట్టించడము, దొంగలంతా వచ్చి ఈ పంచాయతీలో చేరడం చాలా బాధాకరంగా ఉంది. సర్పంచ్గా నుండి 3-4 రోజుల ముందు నన్ను సంప్రదించడం జరిగింది. సరే ఎవరు ఏమైనా కానీ నేను వస్తానమ్మా, నా వరకు నేను శక్తివంతం లేకుండా మీకు సహాయ సహకారాలు చేస్తాను ఒక సర్పంచ్గా కానీ ఇండివిజువల్గా కానీ అని చెప్పడం జరిగింది. ఈ వెంచర్లో ఇప్పుడు మనం ఉన్నటువంటి వెంచర్లో మధ్యలో 70-71 అని ఈ వెంచర్ ఉన్నదన్నమాట. ఆ వెంచరు ప్లాట్ సర్వే నెంబరు ఆ దాంట్లో చిన్న పొరపాటు, అది 70/1 అనేది పెట్టకోకుండా అప్పట్లో చూసుకునే వాళ్ళు కాదు. ఈ దాదాపు 40-50 సంవత్సరాల నుండి చేసిన వెంచరు ఎప్పుడైనా ఏదైనా పొరపాటు ఉంటే గ్రహించవచ్చు, చూడొచ్చు. ఈ మధ్యకాలంలో ఎంఆర్ఓలతో కొందరు విఆర్ఓలతో సంప్రదింపులు చేసి గతంలో వాళ్ళ పాస్బుక్ ఎట్లా పుడుతుందండి, ఇంతమంది వెంచర్లు ఇన్ని రిజిస్టర్లు ఉన్నాయి, రిజిస్టర్లు అవి ఒరిజినలా కాదా ఏం కదా అని చూసుకోకుండా పాస్బుక్లు ఎట్టిస్తారు. లక్షలు చేతులు మారుతున్నాయి. ఏం కావాలా, వీళ్ళందరి పరిస్థితులు ఏం కావాలా? ఇది గౌరవ కలెక్టర్ వర్యులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇది నిజమా కాదా, ఈ శేఖర్ రెడ్డి అనే అతను ఎట్లాంటి అతను, ఆయన హిస్టరీ ఏంది, ఆయన ఏం చేస్తా అంటాడో గౌరవ గ్రహించాలని చెప్పి గౌరవ కలెక్టర్ వర్యులు అయితేనేమి, జాయింట్ కలెక్టర్ అయితేనేమి, మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు మన శాసనసభ్యులు వారికి ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు కనుక వారిని సంప్రదించలే. గౌరవ కొండారెడ్డి గారిని ఈరోజు కానీ రేపు కానీ సంప్రదిస్తారు. వీళ్ళందరూ కలిసి ఒకవేళ వీలుంటే ఈరోజే పోయి సంప్రదిస్తారు. ఇట్లాంటి చేయడం కొత్తపల్లె పంచాయతీలో చాలా ఎక్కువ అయిపోయినాయి. అది అరికట్టాలని చెప్పి గౌరవ కలెక్టర్ వర్యులను, జాయింట్ కలెక్టర్ వర్యులను, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని, ఎంఆర్ఓ గారు పదే ఈ మధ్య అంటాడు మాకు ఎంఆర్ఓ గారు ఇచ్చినారు, మాకు ఎంఆర్ఓ గారు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తున్నారని అంటాడు. తప్పుడు మాటలు మాట్లాడి ఎంఆర్ఓ గారి మీద వేయడం. మీరు గమనించండి గౌరవ కలెక్టర్ వర్యులు, ఈ శేఖర్ రెడ్డి అనే అతను ఎట్లాంటి వాడు, ఏం కదా. ఇంతకుముందు ఒకటి గుడుక 76 సెంట్లు వాళ్ళ సడుగుడు ఇతను దొంగ పట్టా పుట్టించి వేరే ఫోటో పెట్టించి చేశాడు. పక్కన 76 సెంట్లు విలువైనది శెట్టిగారిది దౌర్జన్యంగా చేసుకుని దొంగ పట్టా పుట్టిస్తాడు. ఎంత ఇటాటివన్నీ ఎన్ని చేసినాడో అర్థం కావడం లేదు. అవన్నీ వెలికి తీయాలని చెప్పి నేను కూడా రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ అన్ని అతని హిస్టరీ అంతా ఏదో కనుక్కొని చూస్తాడని చెప్పి కూడా నేను వీళ్ళకు మాట ఇస్తున్నాము. ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాము. ఇప్పుడు ఇక్కడ NH44 లైన్ వెళ్తుంది, రోడ్డు వెళ్తుంది. ఆ రోడ్డులో కూడా ఇక్కడ ఉన్నటువంటి వెంచర్లో స్థలాలు పోతున్నాయి. దాని డబ్బులు కూడా పడాలని చెప్పి ఏదో కమిట్మెంట్ అయినారని చెప్పి బయట పుకార్లు వస్తున్నాయి. గౌరవ ఎంఆర్ఓ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా దీనికి న్యాయం చేయాలా, వీళ్ళకు న్యాయం చేయాలా. లేకపోతే కనుక అక్కడ నిరాహార దీక్షకైనా కూర్చునేదానికి ఏదానికైనా సిద్ధంగా అని చెప్పి వీళ్ళు ఉన్నారు. అది చాలా అల్లరి అవుతుంది. కావున గౌరవ ఎంఆర్ఓ గారు దీని మీద పరిశోధన చేసి జాయింట్ కలెక్టర్ మేడము, కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి బీదలకు న్యాయం చేయాలా అని నేను వారిని కోరుకుంటున్నాను. ఇంతవరకు ఇప్పుడు ఇది రోడ్డు వెళ్తుంది, ఈ రోడ్డు వెళ్ళేది మాకు అమౌంట్ పడతాయి అని చెప్పి ఆడారంటున్నాడు. ఇది వాళ్ళ భయానికి వీళ్ళు కోర్టు కూడా పోయారు. కోర్టులో ఉండేదానికి ఎట్లా పడుతుందండి, పాస్బుక్లు ఎట్లా పుడతాయి? అది తప్పు. దీనికి మళ్ళా పునఃపరిశీలించి ఆర్డీఓ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆర్డీఓ గారికి కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. గౌరవ ఆర్డీఓ గారు కరెక్ట్గా చేస్తారు. ఎక్కడ ఏం పొరపాట్లు ఉండవో ఆమె నిలబడి ఖచ్చితంగా చేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. అలాగే గౌరవ జాయింట్ కలెక్టర్ మేడము, కలెక్టర్ వర్యులు, మన పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎక్కడ ఏది జరగకూడదు అనేది ఆయన ముఖ్య ఉద్దేశము. ఇట్లాంటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు ఆయన. కావున గౌరవనీయులు మనకు ఉన్నటువంటి కలెక్టర్ గారిని మరీ అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆమెకు నాకు ఒక రిజిస్టర్ చేయించిందని కదా వాళ్ళు అనేది, ఆమెది వీడియో ఇది. ఒక్క నిమిషం ఈమె తల్లి, ఈమెకు ఈమె ఎల్లమ్మ. ఈమె మాటలు వినండి. అదేలే ఆయన వచ్చేసి వాళ్ళకి అమ్మినాడు, చేయించాడు. అప్పుడు రాపియడంలో ఒక సర్వే నెంబర్ తప్పు పడింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళు దొంగగా ఆ నెంబర్ కరెక్ట్ నెంబర్ కనుక్కొని మళ్ళీ నీతో రిజిస్టర్ చేసుకునేట్టు వచ్చినారు. మళ్ళీ వాళ్ళు 60-70 మంది ఉండారు. వాళ్ళ 5 సెంట్లు, వాళ్ళు 3 సెంట్లు అట్లా కొనుక్కొని
వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఊరు పడుతుందాడా ఇల్లు బల్లంగా ఇల్లు ఏదో ఊరు పడుతుంది, ఇల్లు వేసుకునే వాళ్ళని ఉన్నారు. కానీ ఏదో ఇప్పుడు లోటు అవుతారా కంపెనీ అది పడింది మేము చెప్ప ఆడికి పోతుందిగా మీకు కొత్తపల్లి కాడికి పోతాండి ఇదో ఈ చేను అంతా మందే అని అన్నిన్నాడు మా ముసలోడు. ఇది చేను అంతా ఊరికి అబ్బులు అమ్మినాడు. పోతాడా అని అంటే చూడం కావద్దా. దీని మీద ప్రత్యేక శ్రద్ధ చేసి చిన్న పొరపాటు జరిగినటువంటి సవరణ 70/1 అనే దాన్ని ఆసరా చేసుకొని వాళ్ళని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఇది కరెక్ట్గా విచారణ చేసి దానికి న్యాయం చేసి సవరణ చేయవలసినదిగా వారి అందరినీ హృదయపూర్వకంగా వీళ్ళ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మా మామయ్య వచ్చేసి కాసిం దగ్గర కొన్నారు 5 సెంట్ల ప్లేసు. కలందర్ ఆయన పేరు. చెల్లా ఎల్లమ్మ వచ్చేసి రాయిచ్చింది, ఇది కాసింకి ఇచ్చింది. కాసిం నుంచి ఆయన ఫ్లాట్లు వేసి అందరికీ అమ్మారు. పాత డాక్యుమెంట్లో 270 పైకని రాసినారు. ఇప్పుడేమో అది సబ్ రిజిస్టర్గా 270/1 అని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు మాకు. యాక్చువల్గా అది 271 రావాలి. దయచేసి ఈ పొరపాటును గమనించి కలెక్టర్ గారైతేమి, జాయింట్ కలెక్టర్ గారైతేమి దీన్ని సవరణ చేయించి మాకందరికీ న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నానండి. ధన్యవాదాలు. ఇంకొకరు ఎన్నికోసం గంగా గంగా ఇంకొద్దిగా ఎన్నికోసం కుర్చీ తినాలి. కుర్చీ తీసాను ఊరికే కూర్చుంటే ఎట్లా పట్టాను నాకంటే పట్టాను